దయాన ఇది జర కీలకమైనటువంటి విషయము మనం డిస్కస్ చేయాల్సింది. నిన్న ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఎస్బీఐ ఉందన్న, ఎస్బీఐ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, ఇట్లా నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయన్న, ఒక 6 దాకా బ్యాంకులు ఉన్నాయన్న. ఈ బ్యాంకులో ఇప్పుడు నీకు ఖాతా ఉంటుంది, నాకు ఖాతా ఉంటుంది, ఆయనకు ఖాతా ఉంటుంది, మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. ఒక బ్యాంకులో ఒక ఆయన 10,000 రూపాయలు ఉన్నాయనుకో, ఆయన మర్చిపోయిండో, యాక్సిడెంట్ అయిందో, చనిపోయిండో, నామ్ని ఎవడు పెట్టకనో, ఈ 10,000 రూపాయలు ఇట్లున్నాయి ఒక మనిషి. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే 21,78,777 మంది అన్న. 7,80,757 మంది కాదు 2,17,80,570. ఇగో ఇంతమంది ఖాతాల్లో సొమ్ము అట్లే ఉందన్న. మినిమం బ్యాలెన్స్ కాదు, డిపాజిట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఓన్లీ ఎస్బీఐలో ఈ సొమ్ము ఇప్పుడు ఉందా? లేదు, ఉండదు. ఓన్లీ ఎస్బీఐది ఇది 2,17,80,757. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పిఎన్బి 1,50,48,156 కోటి. 1,50,48,156 అకౌంట్లలో పైసలు ఉన్నాయి, అవి ఎవరియో తీసుకుపోతలేరు. ఈ పైసలన్నీ ఎటువంటి ఈ నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఎత్తుకపోయిన పైసలు ఈ దీంతో కవర్ చేస్తురా? అసలు సీక్రెట్ ఫండింగ్ కూడా ఉంటుంది, సీక్రెట్ ఫండింగ్ కూడా చేస్తూ ఖాతాలలో పెట్టి మర్చిపోయిన వాళ్ళే పైసలన్నీ ఏమవుతున్నాయి? మర్చిపోయినాయి అనే దానికంటే వాళ్ళు ఇప్పుడు డేటా ఉంటది కాబట్టి అవి వయబులే. లేదు, 10 ఏళ్ల తర్వాత ఆ ఖాతా పైసలు క్లోజ్ అయితే కస్టమర్ అవేర్నెస్ అనేటువంటి ఒక సంస్థకి ఇచ్చి కస్టమర్లను అవేర్ చేయడం కోసం ఈ ఫండ్స్ ఇస్తారట. మరి అవి ఇస్తున్నా కస్టమర్ అవేర్ చేస్తారు, మీరు ఇంట్లో ఖాతాలలో ఇట్లుంటే పైసలు ఇవి అవేర్నెస్ చేయడం కోసం ఇస్తారట. ఇక్కడ అంత పెద్ద ఫండ్ పూలింగ్, డిపాజిటర్ అవేర్నెస్ ఫండ్. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఒక్కటి మాట్లాడుకోవాలి. బోర్డు పాత బోర్డుది ఇప్పుడు ఇది ఉంది కదా, మనము 1969లో మనం ఏం చేసినామంటే ఫస్ట్ 6 బ్యాంక్స్ జాతీయకరణ చేసినాం. 1974లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేసినాం. ఇప్పుడు ఇవి రెండే తీసుకో అంటే ఎంత, నీకు 20 బ్యాంకులు ఉండాలి కదా. ఇవన్నీ ఎన్నైనా ఎరికేనా? 6 బ్యాంకులు అయినాయి. ఇంకా గమ్మత్ ఏంది, ఈ 6 బ్యాంకులల్లో ఇలాంటి నిధులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ఇవ్వాలి. అంటే పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలకు, వీళ్ళంతా కూడా ప్రైవేట్ రంగ సంస్థలకే ఇస్తున్నారు. ఇప్పుడు మన రైతు రుణమాఫీ ఉందనుకోండి, రైతు రుణమాఫీ ఇయ్యమంటే మేము ఇయ్యమంటారు ఎవరు? బీజేపీ. అదే నువ్వు కార్పొరేట్ రుణమాఫీ అనుకో, ఇమ్మీడియట్ గా ఎవడు ఎంత అంటే అంతే. దీనికి కమిషన్స్ ఉంటాయి, దీనికేమో సామాజిక ప్రయోజనం ఉంటుంది. దీనికి ఇవ్వాలన్నా మనం కార్పొరేట్లకు ఇవ్వాలన్నా? మోడీ అయితే దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. మోడీ ఇంకా ఈ కార్పొరేట్లే. ఇలా నేను 1,00,00,000 కోట్లు ఏది అఫీషియల్ మనీ ఎవరిది? మిస్టర్ ముఖేష్ అంబానీ. 1,00,000 కోట్లు మినిమం ఆయనకు లీగల్ మనీ ఉన్నది ఇప్పుడు. 1,00,000 కోట్లు ఇదొకట. ఇక రెండో అంశము, ఎస్ ఇక్కడ ఎయిర్లైన్స్, దాన్ని మనది ఏంది, ఎయిర్ ఇండియా లాస్లో ఉన్నది కాబట్టి దాన్ని అప్పచెప్పారు. సరే, పాత సంస్థకే ఇచ్చారు అనుకుందాం, టెండర్లు వేసి కొనుక్కున్నారు. ఇది నష్టాల్లో ఉంది. ఎల్ఐసి అయితే లాభాలలోనే ఉంది కదా. ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్న ఎల్ఐసిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంలో అర్థమైంది. 1,20,00,000 1,20,00,000 కోట్లు ఈ పిఎస్యుల విలువ. అవును, దీన్ని 6 లక్షల కోట్లకు తెగ నమ్మిండు అంతే. ఇంకా ఉన్నాయంటుంది ఆమె పెద్దమ్మ. ఎవరు? నిర్మలా సీతారామన్.
సరే ఎయిర్ ఇండియా అంటే టాటాలు పెట్టిండ్రు ఫస్ట్ మనం వాళ్ళు పార్షీస్ వీళ్ళు అక్కడి నుంచి వచ్చి ఎయిర్ ఇండియాని వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనం తీసుకున్నాం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు విస్తారా ఇది ఎవరిదంటే ఇది ఇంగ్లాండ్ టాటా వర్సెస్ లేదు టాటా వర్సెస్ సింగపూర్ అన్న టాటా తర్వాత సింగపూర్ జాయింట్ వెంచర్ విస్తారా అంటే ఇప్పుడు ఇప్పుడేనా ఇది ఒరిజినల్ ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు ఇది ఎక్స్పాండెడ్ ఇది టాటా కలిసిపోతట్టుంది కానీ ఇక ఇండిగో ఎక్కడదో ఇండియా పేరు పెట్టుకున్నారు. అంటే నీకు మన కాడ ఉన్న ఒక్క ఆయన ఈయన పేరు ఆకాశ ఎయిర్ అయిన ఒక్క ఆయన మాత్రం మన ఇది ముంబై స్పైస్ జెట్ అది చెన్నై ఇది క్లోజ్డ్. స్పైస్ జెట్ చెన్నై క్లోజ్ అయిపోయింది. దీంట్లో వెంకయ్య నాయుడుకి సంబంధించిన బంధువులు వ్యవహారం అది వేరే ఒక సామాన్యుడు పెట్టింది అది గుర్తుందా మీకు? ఆకాశ స్పైస్ జెట్ అనేది మన ఆకాశమే హద్దు మారన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. అయితే ఇవి కాకుండా ఇవి ఎట్లున్నా సార్ కింగ్ ఫిషర్ ఎట్లా మన కింగ్ ఫిషర్ విజయమాల్య లండన్ లో ఉన్నది. కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ లిమిటెడ్ ఉంది కదన్న, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని ఆస్తుల విలువ దాదాపు 7 లక్షల కోట్లు. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఇండియాను మర్జీ చేస్తే చేయొచ్చు, ఎయిర్ ఇండియాను టాటాకి ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఈ ప్రాపర్టీస్ అమ్మాలని చూస్తున్నారు. జిఎంఆర్ మళ్ళా అది ఏది మన అదానికి. ఇప్పుడు మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది, మీకు దాదాపు దానికి మొత్తం నిడివి ఒక 800 ఎకరాల నుంచి 1200 ఎకరాల మధ్యన ఉంటుంది పెరిఫెరల్. ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్ ఆఫ్ కోర్స్ మన ఏంది ఎయిర్ ఫోర్స్ నడుస్తున్నది, కానీ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన మిగతా ల్యాండ్ ఉంటుంది కదా అమ్మేస్తాం. వాళ్ళు అమ్ముడే, మనం నిర్మించుడు వాళ్ళేమో అమ్ముడు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును, ప్రైవేటు రవాణా రంగంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఆర్టీసీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఉన్నాయి విక్కపోయి అమ్ముతున్నది. భూములు అమ్ముకునే పనిలో పడ్డాడు కాక ఈ మనం నిర్మించాలి. ఇంకోటి ఇది అనిల్ అంబానీది కూడా ఒక్కటి చెప్తాది, ఏది మనము ఇది హాల్, ఇది వరల్డ్స్ ది ప్రైడెస్ట్ కంపెనీ. ఇక్కడ నుంచి లిమిటెడ్. దీని ఆస్తులు పక్కన పెట్టిన దీని వాల్యూ ఎంత అంటే అంతరిక్షంలో దీని అద్భుతాలు చాలా ఉన్నాయి. దీని దగ్గర అనిల్ డిఫెన్స్ అని పెట్టి రక్షణ రంగానికి సంబంధించినటువంటి కాంట్రాక్టింగ్ ఈ రాఫెల్ డీల్ తో 40,000 కోట్లు 40,000 కోట్లు. ఇది ఎంత ఫ్లోరిష్ అవ్వంటే రేపు ఇది నీకు అంత ప్రెస్టీజియస్ సంస్థను తీసేసి ఈ ఒక్క రోజు అనుభవం లేని అనిల్ డిఫెన్స్ కి ఇచ్చేసిండు. అంతెందుకు ఇక్కడ హెచ్ఎంటీ అని ఉందా, మన మూలాలి దిగంగానే ఉంటుంది చూడే రైట్ సైడ్. అవును, మూలాలి లాలపేట మధ్యలో ఉంటుంది చూడు. ఆ హెచ్ఎంటీ కాడికి ఒక్కసారి ఆ సందులకు పోయి గిట్ట చూసిరా వెనకేం జరుగుతుందో తెలుస్తుంది. వెనక 100 ఎకరాలు వీకిరు అప్పుడే. భూముల మీదనే పడ్డారు.